మహనీయుడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ మనకి ఏం నేర్పుతున్నారో తెలుసా? మన పర్సనల్స్ గురించి దిగులు, చింత, విచారం, భయం అనే వాటిని లక్ష్య పెట్టొద్దు, వాటిని పట్టించుకోద్దు, వాటిని కలిగి ఉండొద్దు అన్నాడు. దిగులు, భయం, విచారం, చింత అనే క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధ పరచబడిన పాత్రగా, ప్రభు రక్తము చేత విమోచన పొందిన వ్యక్తిగా, జీవగ్రంథములో పేరు సంపాదించిన వ్యక్తిగా, విశ్వాసమును బట్టి బాప్తిస్మము ద్వారా దేవునికి కొడుకులు కూతుళ్ళుగా మారిన వ్యక్తులుగా మనమందరము ఉన్నాము. ఇప్పుడు కొంతమంది ఇంకా దేవుని కృపలో కాబోతున్నారు. ఇంకా సేపట్లో మనం ఒక్కటే చూడాల్సింది, నేను దేవుని కుమారుణ్ణి కుమార్తెను అయ్యానా లేదా? అయ్యానా? ఓకే. ఇప్పుడు నేను ఆయన కొడుకుని కూతుర్ని అయ్యాను గనుక నా విషయంలో ఆయన తప్పనిసరిగా పట్టింపు కలిగి ఉంటాడు అని నమ్ముటయే విశ్వాసం. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా, కానీ దేవుని యొద్ద నుండి మాత్రం తప్పకుండా నాకు సహాయం లభిస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు ఏదో ఒక విధంగా కార్యాలు చేస్తాడు. నేను అన్యజనుల్లాగా విచారింపను. యేసు ప్రభు నోరారా పలికిన మాట ఏంటో తెలుసా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేహమును గూర్చేనను, ప్రాణమును గూర్చేనను, వస్త్రమును గూర్చేనను మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవి, ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుచున్నవి చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని వైనను వాటికి గరిసె లేదు. గరిసె అంటే తెలుసా? వెనకటి రోజుల్లో ధాన్యాలను నిల్వ చేసే వాళ్ళని గాదె లేక గరిసె అంటారు. గాదెలు, గరిసెలు. గరిసె పెద్ద కుండలాగా ఉంటుంది. గరిసె పెద్ద కుండ, మనం పడతాం ఆ కుండలో, అంత పెద్ద కుండ గరిసె. వెనకటి రోజుల్లో ఒడ్లు దాచిపెట్టేవాళ్ళు అందులో. ఆకలైనప్పుడు తీసి దంచుకొని ఒడ్లు బియ్యం చేసుకొని వండుకొని తింటారన్నమాట. అవి గరిసెలు. గాదె అంటేనేమో ఈ వరిగడ్డితో చేస్తారు. తర్వాత ఈ చెట్ల రబ్బరు సువ్వలతో కూడా గాదెలు అల్లుతారు. అలాగే వెదురు బొంగులతో కూడా గాదెలు అల్లుతారు. అల్లి దానిలో ఒడ్లు పండితే ఆ ఒడ్లన్నీ దానిలో నింపుకొని పైన కప్పేసుకుంటారు. వర్షం పడ్డా తడవకుండా ఒడ్లు అందులో మంచిగా మాగుతాయి. తర్వాత దంచుకొని తింటారు. అట్లా తిన్నోళ్ళు దగ్గర 90 ఏళ్ళు 100 ఏళ్ళు లెక్క లేకుండా బతికారు. 110 ఏళ్ళు బతికారు. ఇప్పుడంతా మారిపోయింది కాబట్టి అంత 60కి ఫైనల్ క్లైమాక్స్కి వస్తుంది. ఏమంటే మన జనరేషన్ వచ్చేసి మనకంటే ముందు తరం వాళ్ళు గట్టిగా వెళ్తున్నారు, 80కి 90కి వెళ్తున్నారు.